ఇది బృందావనం పరమాత్మకి బాగా నడయాడిన ప్రదేశం ఇది. ఈ భగవంతుడు ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటలకల్లా డోర్లు క్లోజ్ చేస్తారంట. ఇక్కడ అన్ని వింతలు విశేషాలు చోటు చేసుకునే ప్రదేశం ఉంది. మాటల్లో వర్ణించలేని చెప్పలేనంత కథలు ఉన్నాయండి. దీని గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. మామూలు అప్పుడైతే ఎన్నో మాటలు వస్తాయండి, కానీ ఇప్పుడు అసలు ఆ భగవంతుని ఒకసారి మీరు చూడాలి. ఇలా చూస్తుంటే ఎవరికైనా మాటలు వస్తాయండి. చరిత్రలు నేను పద్దాకా చెప్తానండి, కానీ అసలు ఇంట్లోని విశేషాలు చెప్పాలంటే మామూలుగా చెప్పేది వేరు, కానీ ఉత్సాహ సమయంలో ఏం మాట్లాడలేదు రావట్లేదు. ఈ బృందావనంలో మీరు ప్రతిరోజు యూట్యూబ్లో వింటూనే ఉంటారు. సాయంత్రం 6 గంటలకల్లా తలుపు క్లోజ్ చేస్తారు. స్వీట్లు పెడతారు, ఫ్రూట్స్ పెడతారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఇక్కడ ఉండే ప్రదేశం అండి ఇది. ప్రతి పౌర్ణమికి చాలా వింతలు జరుగుతాయట. గోపికలు శ్రీకృష్ణ భగవానుడు చెట్లు అన్నీ మాటల్లో వర్ణించగలమండి. భగవంతుడు ఎందెందు వెతికినా ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు. ఆయనలో లేని చోటెక్కడ ఈ అద్దాల వేడలో ఆయన్ని ఏ జన్మలోనూ ఏదో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ అద్దాల వేడలో ఈ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి కోసం ఎంతో తపస్సు చేసి ధ్యానం నేర్చుకుని భగవంతుడి గురించి ఎన్నో విధాలుగా ఎన్నో దేశాలకి కృష్ణ భగవానుడి తత్వాన్ని ప్రచారం చేయడానికి వీళ్ళు ఎంతో త్యాగాలు చేసిన మహానుభావులు.